హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్తున్న జనంతో రహదారులు వాహనాలతో కిక్కిరిశాయి. జేబీఎస్, ఎంజీబీఎస్లో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగింది. వేలాది వాహనాలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి నిండిపోయింది. ట్రాఫిక్లో ఇబ్బంది పడుతూనే జనం ఇళ్లకు చేరుకుంటున్నారు. టోల్గేట్ల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలవడంతో ప్రయాణం ఆలస్యమవుతోంది. సంక్రాంతి పండగకి సొంతూళ్లకు వెళ్తున్న వేలాది మందితో నగరం ఖాళీ అవుతోంది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. కేపీహెచ్పీ, అమీర్పేట, ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర ట్రాఫిక్ భారీగా నిలిచి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రహదారులపై ఎటు చూసినా వాహనాలు, జనమే కనిపిస్తున్నారు. సంక్రాంతి వేళ హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహనాలపై ఆర్టీఓ అధికారులు కొరడా జులిపించారు. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులపై ఉక్కుపాదం మోపారు. పదుల సంఖ్యలో బస్సులకు జరిమానాలు విధించారు. మరికొన్ని బస్సుల్ని సీజ్ చేశారు. ఎటువంటి కోడింగ్, టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేకుండా ఇప్పుడు మీ ప్రొడక్ట్స్ని షాపిఫైలో లిస్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అనుమతులున్న ప్రైవేట్ వాహనాలకు రవాణా శాఖ నుంచి ఇబ్బందులు ఉండవన్నారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవీందర్. అనుమతులు లేకుండా అధిక ఛార్జీలు వసూలు చేసే వాహనాలను వదిలిపెట్టబోమన్నారు. సంక్రాంతి పేరుతో ఇష్టారీతిన ఛార్జీలు వసూలు చేస్తే సహించబోమన్నారు. సీజ్ చేసిన బస్సుల స్థానంలో ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సంక్రాంతి పండుగ వేళ కోడి పందాలపై ఫోకస్ పెంచారు పోలీసులు. కోనసీమ జిల్లాలో కోడి పందాలు జరగనివ్వబోమని తేల్చి చెబుతున్నారు. పోలీసులు ఎన్ని చెప్పినా తగ్గేదేలే అంటున్నారు పందెం రాయుళ్లు. పందాలు, జూదం వదిలేసి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు సిద్ధమైంది. రేపటి నుంచి 45 రోజుల పాటు సాగే మేళాకు ఇప్పటికే సాధువులు వేలాదిగా తరలివచ్చి పూజలు చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి మేళాకు తరలివస్తున్న భక్తులతో ప్రయాగ్రాజ్ కిక్కిరిసిపోతోంది. నిత్యం లక్షల్లో తరలివచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా యూపీ సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు హైదరాబాద్ నుంచి 22 మంది భక్తుల బృందం బయలుదేరింది. పాతబస్తీ ఉప్పర్గూడకు చెందిన శ్రీరామభక్త సమాజం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల అనంతరం మేళాకు బయలుదేరారు. వారికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రేపటి నుంచి కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. దానిలో భాగంగానే కైట్ ఫెస్టివల్ ను స్వీట్ ఫెస్టివల్ తో ప్రారంభించామన్నారు పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్. హోమ్ మేడ్ స్వీట్స్ తో స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ని చూసేందుకు 15 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేశారు. కశ్మీర్ లోయలో మరో సొరంగ మార్గం అందుబాటులోకి వస్తోంది. జమ్మూ కశ్మీర్ సోన్మార్గ్ లో జెడ్ మోడ్ టన్నెల్ నిర్మాణం పూర్తయింది. 2700 కోట్లతో 12 కిలోమీటర్ల మేర ఈ టన్నెల్ రహదారి నిర్మించారు. ఈ టన్నెల్ రేపు ప్రారంభిస్తారు ప్రధాని మోదీ. టన్నెల్ ని ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ ఉద్వేగంతో ట్వీట్ చేశారు. మోదీ టూర్ నేపథ్యంలో టన్నెల్ దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు సీఎం ఒమర్ అబ్దుల్లా. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నుంచి వీఆర్ఎస్ దరఖాస్తులను ఆహ్వానించారు అధికారులు. సవరించిన స్కీమ్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీనికి సంబంధించి ఇప్పటికే సర్క్యులర్లు జారీ చేశారు. ఆన్లైన్లో దరఖాస్తుల కోసం ఈ నెల 15 నుంచి 31 వరకు గడువిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఊహాగానాలపై ఇప్పటికే దీక్షలు చేస్తున్న కార్మికులకు తాజా పరిణామాలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. పలు దేశాల్లో అమల్లో ఉన్న పాలసీని పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. దేశంలోనే అత్యుత్తమ అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం అమలే ప్రభుత్వ లక్ష్యమంటున్నారు సీఎం. తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్లు గడిచినా విభజన సమస్యలు పరిష్కారం కాలేదన్నారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. కేంద్రం సహకారంతో కూటమి సర్కార్ పోలవరం పూర్తి చేయాలన్నారు. తాను బతుకున్నాను గనకే సీఎం అయ్యానంటూ వైఎస్ఆర్ మృతి ఘటనను గుర్తు చేశారు. నాడు వైఎస్ఆర్ తో పాటు తాను హెలికాప్టర్లో వెళ్లాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూర్పు కోసం ఆగాల్సి వచ్చిందన్నారు. తాను పార్టీ మారినా సిద్ధాంతాలు మార్చుకోలేదని చెప్పారు. ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన వీరాభిమాని బిఎల్ నరసింహులు సత్యసాయి జిల్లా ధర్మవరంలో 41 రోజుల సంకల్ప మండల దీక్ష చేపట్టారు. ఆయన చేపట్టిన దీక్ష ఇప్పటికే 22 రోజులకు చేరుకుంది. ఈ దీక్షకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్దతు తెలిపారు. ఈ దీక్షలో కూర్చొని ప్రధాని మోదీకి 5000 పోస్ట్ కార్డులు పంపించారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆటోబయోగ్రఫీని ఆవిష్కరిస్తారు సీఎం రేవంత్ రెడ్డి.
ఉదయం 10:30 గంటలకు జరిగే ఆవిష్కరణకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం హాజరవుతారు. ఈ వేడుకకు హర్యానా, ఒడిషా గవర్నర్లు దత్తాత్రేయ, హరిబాబు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా వస్తున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం నాగర్ కర్నూలులో జరిగే బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. మంత్రులు తుమ్మల, పొంగులేటి ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతారు. భూ సమస్యల పరిష్కారానికి భద్రాద్రి కొత్తగూడెం రోల్ మోడల్ గా ఉండాలన్నారు మంత్రి పొంగులేటి. కొత్తగూడెం కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఒక్కో గ్రామంలో భూ సర్వే చేపడతామన్నారు. భూ సర్వే ద్వారా యజమానులకు భద్రత కల్పిస్తున్నామని హామీ ఇచ్చారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుపై జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు. గతంలో గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు బంధు ఇచ్చారని, ప్రజా ప్రభుత్వంలో అలా జరగదని అన్నారు. సాగు యోగ్యత ఉన్న భూములకే రైతు భరోసా ఇస్తామని తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా పరిటాలలో పల్లె పండుగ ప్రారంభించారు మంత్రి సత్యకుమార్ యాదవ్. అనంతరం పశువుల షెడ్లను ప్రారంభించి గోవులకు పూలమాల వేసి పూజలు చేశారు. ఈ వేడుకకు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎంపీ కేశినేని చిన్ని, కలెక్టర్ హాజరయ్యారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కొనసాగుతోంది. రేపటి నుంచి ఈ నెల 19 వరకు జరిగే స్వామి దర్శనాల కోసం టోకెన్లు జారీ చేస్తోంది టీటీడీ. 7 రోజులకు గాను రోజుకి 40,000 చొప్పున టోకెన్ల జారీ కొనసాగుతోంది. కోటా పూర్తయ్యేదాకా టోకెన్ల జారీ ఉంటుందని, అందుకోసం తిరుపతిలో 3 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పింది. టోకెన్ల జారీ నేపథ్యంలో అధికారులు, పోలీసులు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల తొక్కిస్లాట దురదృష్టకరమన్నారు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. శ్రీశైలం మల్లన్నను దర్శనం అనంతరం మాట్లాడారు. తిరుమల తొక్కిస్లాటకు టీటీడీ పాలక మండలి ప్రభుత్వాందే బాధ్యతన్నారు. టోకెన్ల జారీ ఏర్పాట్లలో టీటీడీ విఫలమైందన్నారు. టీటీడీ పాలక మండలి రద్దుకు డిమాండ్ చేశారు రామచంద్ర యాదవ్. ప్రకాశం జిల్లా మార్కాపురంలో బాలయ్య అభిమానులు నిరసనకు దిగారు. థియేటర్ల యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీనివాస థియేటర్ ముందు బైఠాయించారు. థియేటర్లు సిండికేట్ గా మారి డాకు మహారాజ్ సినిమాని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి బుద్వేల్లో ఓ డీసీఎంలో మంటలు చెలరేగాయి. మహామంగళ కార్టూన్ వేస్టేజ్ కు చెందిన గోదాంలో పార్క్ చేసి ఉండగా డీసీఎంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ డీసీఎంను వెంటనే గోదాం నుంచి బయటికి తరలించడంతో ప్రమాదం తప్పింది. అప్పటికే వచ్చిన మంటల ధాటికి డీసీఎం పూర్తిగా తగలబడింది. సిద్దిపేట జిల్లాలో విషాదం అలుముకుంది. పండుగ పూట కొండపోచమ్మ సాగర్లో పడి 7 యువకులు గల్లంతయ్యారు. వీరిలో 2 స్థానికులు కాపాడారు. మిగతా 5 నీట మునిగి చనిపోయారు. బాధితులంతా 20 ఏళ్ల యువకులే. హైదరాబాద్, ముషీరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులను మాజీ స్పీకర్, మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి కలిశారు. పోలీసుల పహారా మధ్య రైతులు ప్రజలను భయపెట్టి పంట పొలాలను ధ్వంసం చేస్తూ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేపట్టడం శోచనీయమన్నారు. భూ నిర్వాసితులకు మెరుగైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో మూతపడ్డ జేసీ ట్రావెల్స్ తిరిగి తెరుచుకుంది. బస్ 9 పేరుతో కొత్త ట్రావెల్స్ ని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. తన మనవడు జేసీ దివాకర్ రెడ్డి పేరుతో ట్రావెల్స్ నిర్వహించబోతున్నారు. అత్యాధునిక సదుపాయాలతో తాడిపత్రి నుంచి హైదరాబాద్ కి బస్సులు మొదలయ్యాయి. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిరుపేద వృద్ధులకు పోలీసులు కంటి ఆపరేషన్లు చేయించారు. 67 మంది వృద్ధులకు ఈ ఆపరేషన్లు జరిగాయి. ఆపరేషన్ అనంతరం వారిని పోలీసులు ఇళ్లకు పంపించారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం చెప్పింది. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది. సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ లో బంగారం ధరలు పెరిగాయి. వారం క్రితం వరకు 78,000 వరకు పలికిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 80,600కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74,640 రూపాయలు పలుకుతోంది.
వెండి ధరలు కూడా పెరిగాయి. వారం క్రితం వరకు 90,000 లోపున్న కిలో వెండి ప్రస్తుతం 93,400కు చేరింది. డార్క్ వెబ్, క్రిప్టో కరెన్సీ, ఆన్లైన్ మార్కెట్లు, డ్రోన్లు అనేవి దేశానికి సవాళ్లుగా నిలుస్తున్నాయని, కఠిన చర్యలతో వాటికి అడ్డుకట్ట వేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ నేషనల్ సెక్యూరిటీ ప్రాంతీయ సదస్సులో అమిత్ షా పాల్గొన్నారు. దేశం లోపలికి, దేశం వెలుపలికి ఒక్క కేజీ డ్రగ్స్ కూడా స్మగ్లింగ్ కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కేజ్రీవాల్ హయాంలో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం నియమ నిబంధనలు గాలికి వదిలేసిందని, వివాదాస్పద ఎక్సైజ్ విధానం కారణంగా సర్కార్ ఖజానాకు 2,026 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని బీజేపీ ఆరోపించింది. లీకైన కాగ్ నివేదికలో ఈ విషయాలున్నాయని బీజేపీ నేతలు తెలిపారు. ఏ విధంగా ఖజానాకు నష్టం వాటిల్లిందో బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు. కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యేందుకు తనకు ఎవరి మద్దతు అవసరం లేదని, పార్టీ కోసం తాను పనిచేస్తూనే ఉంటానని, అదే నా బలమని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. కర్ణాటకలోని శృంగేరి మఠాన్ని ఆయన సందర్శించారు. తన తరఫున పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ మాట్లాడాల్సిన అవసరము, ఒత్తిడి చేయాల్సిన అవసరము లేదని అంటున్నారు శివకుమార్. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. చకియా మసీదు దగ్గర అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 256 ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేశారు. మహాకాల్ కారిడార్ నిర్మాణంలో భాగంగా వీటిని తొలగించారు. ఉత్తరప్రదేశ్ కనౌజ్ రైల్వే స్టేషన్లో భారీ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవన దిమ్మెలు కుప్పకూలాయి. దీంతో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. అధికారులు, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. చిక్కుకున్న 8 మంది కార్మికుల్ని రక్షించారు. విశాల్ అనారోగ్యంపై స్పందించారు కాలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న విశాల్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అన్నారు. ఈ రోజు రిలీజ్ అవుతున్న మదగజరాజ సినిమాలో విశాల్ కు జోడీగా నటించారు వరలక్ష్మి శరత్ కుమార్. ఇంగ్లాండ్ తో 5 T20 సిరీస్ కు సెలెక్టర్లు భారత జట్టును ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో 15 మంది సభ్యుల జట్టులో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి చోటు దక్కింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆకట్టుకున్న ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తిరిగి T20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆవేష్, యష్, జితేష్ల స్థానాల్లో షమి, హర్షిత్ రాణా, ధ్రువ్ జురేల్ అవకాశం అందుకున్నారు. వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ కు అవకాశం ఇచ్చారు సెలెక్టర్లు.